హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా 33వ మ్యాచ్ ముంబై వాంకడే స్టేడియంలోని ఎస్ఆర్హెచ్కి అలాగే ముంబై ఇండియన్స్కి మధ్యన జరగబోతుంది. అయితే ఇది ఒక బిగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండింటికి కూడా టఫ్ సిచ్యువేషన్, ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి అనమాట. డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీని ఐపీఎల్ టెర్మినేట్ చేసిన తర్వాత సన్ టీవీ నెట్వర్క్ ఓనర్ గారు అయినటువంటి కళానిధి మారన్ గారు సన్ రైజర్స్ హైదరాబాద్ ని దక్కించుకున్నారు. అయితే 2013 నుంచి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఆడడం ప్రారంభించిందండి. అయితే ఈ టీం కి కోచ్ గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడైనటువంటి డానియల్ వెటోరీ వ్యవహరిస్తున్నారు. అలాగే కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ కూడా వ్యవహరిస్తున్నారండి. ఐపీఎల్ లోని ఎస్ఆర్హెచ్ తనదైన ఆట శైలితో దూసుకుపోతూనే ఉంది. ఐపీఎల్ సీజన్ 2016లోని బెంగళూరులో జరిగినటువంటి ఫైనల్లోని రాజస్థాన్ రాయల్స్ పైన విజయం సాధించి 2016 ఐపీఎల్ టైటిల్ కూడా కైవసం చేసుకుందండి. ఐపీఎల్ 2018 సీజన్లోని ఫైనల్స్ వరకు ఎస్ఆర్హెచ్ వెళ్ళింది. కాకపోతే అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ పైన స్వల్ప తేడాతో ఓడిపోవడం ద్వారా టైటిల్ మిస్ చేసుకుంది. అయితే 2021 నుంచి 2023 వరకు పేలవ ప్రదర్శనతో ఎస్ఆర్హెచ్ కొంత గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024 సీజన్లోని అనూహ్య రీతిలో పుంజుకొని ఇది ఫైనల్స్ వరకు వచ్చిందండి. కాకపోతే ఫైనల్స్ లోని కోల్కతా నైట్ రైడర్స్ పైన పరాజయం పొందడం ద్వారా ఇక్కడ కూడా టైటిల్ ని చేజార్చుకుంది. ఏదేమైనప్పటికీ ఎస్ఆర్హెచ్ అనేది ఒక పటిష్టమైన టీం అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.